డియర్ స్టూడెంట్స్, మనం ఈ ఫిజిక్స్ క్లాస్లో మనం నేర్చుకుంటున్నటువంటి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే ఈ చాప్టర్లో మనం లెన్స్ ఫార్ములా ఒకటి నేర్చుకున్నామండి. అదేంటంటే 1/v మైనస్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f అని. ఓకేనా? ఈ ఫార్ములాని ఎక్కడ మనం ఉపయోగించాలో ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం చూడండి. వేర్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 25 cm if the image is to be formed at a distance of 75 cm. 25 సెంటీమీటర్ నాభ్యంతరం కలిగిన కుంభాకార కటకానికి ఎంత దూరంలో వస్తువు ఉంచితే 75 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇదిగో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ మనం గమనించినట్లయితే ఫోకల్ లెంత్ ఇచ్చారండి, నాభ్యంతరం ఎంతది 25 సెంటీమీటర్ అన్నారు. అలాగే ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చారు, ప్రతిబింబ దూరం 75 సెంటీమీటర్ ఇచ్చారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతో కనుక్కోమంటున్నారు. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి అంటే ఇదిగో ఫార్ములా ఇదండి. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో 1/75 మైనస్ 1/u దట్ ఈజ్ ఈక్వల్ టు 1/25. ఈ 25 పక్క తీసుకొద్దాం, యూ అటు తీసుకెళ్దాం. 1/75 మైనస్ 1/25 ఈజ్ ఈక్వల్ టు 1/u. ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, 75 ఎల్సిఎం 75, ఎందుకంటే 75లో 25 కూడా పోతుంది కాబట్టి 75. ఓకే, 1 మైనస్ ఇక్కడేమో 3 ఈజ్ ఈక్వల్ టు 1/u మైనస్ 2/75 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/u. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ 2 ఇందులో 37.5 టైమ్స్ పోతుంది అనమాట. ఓకే, సో యూ వాల్యూ ఏమవుతుందంటే మైనస్ 37.5 సెంటీమీటర్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇది మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. ఈ రకంగా మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని కనుక్కోవచ్చు. ఒకవేళ ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోమన్నారు అనుకోండి, అదే రీతిగా కనుక్కోవచ్చు. ఓకేనా? ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినప్పుడు మనం మార్చాల్సిన వాల్యూస్ ఏం లేవు. ఇక్కడ యూ వాల్యూ ఒకటి మాత్రం ఆటోమేటిక్గా మనకు మైనస్ వస్తుంది, ఇవ్వకపోతే మనం మైనస్ తీసుకుంటాం. ఓకేనండి? రైట్. ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 సెంటీమీటర్. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఇచ్చారండి, యూ వాల్యూ ఇచ్చారు 60 సెంటీమీటర్. ఇక్కడ 60ని ఏం చేయాలండి, లెన్స్కి ఎడమవైపు తీసుకునే వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్గా తీసుకోవాలి. రైట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ వచ్చేటప్పటికి 20 సెంటీమీటర్ అంట. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. అంటే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, రైట్. ఇందులో మీరు గమనిస్తే దీని యొక్క వాల్యూస్ ఏమవుతాయి, ఎలా వస్తాయి? ఇదిగోండి, ఇదే ఫార్ములా. 1/v మైనస్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f. ఇందులో 1/v కావాలండి మనకి. సో 1/v మైనస్ 1/u వాల్యూ మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/20. ఓకేనా? రైట్. 1/v వాల్యూ కావాలి అంటే ఇది ప్లస్ అవుతుందండి, ఇది ప్లస్ అవుతుంది. ఆ స్టెప్ కూడా వేస్తాను. ప్లస్ 1/60 ఈజ్ ఈక్వల్ టు 1/20. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/20 మైనస్ 1/60. ఎల్సిఎం తీసుకోండి, 60 వస్తుంది. ఓకే, ఇది 3 టైమ్స్ మైనస్ ఇది 1 టైం. 2/60 అంటే 1/30 అని అర్థం. అంటే 1/v ఈజ్ ఈక్వల్ టు 1/30 అయినప్పుడు v వాల్యూ ఏమవుతుంది అనమాట, 30 సెంటీమీటర్ అవుతుంది. ఇదే దీనికి సొల్యూషన్. చాలా సింపుల్ అండి. ఇదే ఫార్ములా, లెన్స్ ఫార్ములా ఉపయోగించి మనం ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ కూడా కనుక్కోవచ్చు.
ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసి మనం కాన్కేవ్ లెన్స్ని ఎలాగ చేస్తారో కూడా చూద్దాం. రైట్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం చూసినట్లయితే ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్. ఈసారి ఆ వాల్యూ ఒక్కటే మార్చారండి. సో 1/v 30 సెంటీమీటర్ అనేది ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ 30 సెంటీమీటర్. అలాగే ఫోకల్ లెంత్ వచ్చేటప్పటికి 20 సెంటీమీటర్. ఇమేజ్ యొక్క ఫార్మేషన్ ఎంత డిస్టెన్స్లో జరుగుతుంది, ఇది మనకు క్వశ్చన్ అనమాట. సో 1/v - 1/u అంటే 30 సెంటీమీటర్ అనేది మైనస్గా తీసుకోవాలి. ఓకేనా. -30 = 1/20. సో 1/v + 1/30 = 1/20. 1/v = 1/20 - 1/30. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 60 అండి. 60లో ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, 3 టైమ్స్, అక్కడ 2 టైమ్స్. సో ఇది 1/v. మరి 1/v = ఎంత వచ్చిందండి? 1/60 వచ్చింది. ఓకేనా. సో v వాల్యూ ఎంత అనమాట? 60 సెంటీమీటర్. ఇదే మనకున్నటువంటి ఇమేజ్ యొక్క డిస్టెన్స్. ఓకేనా. ఈ విషయాలు మరి గమనించిన తర్వాత ఇక్కడ మీరు ఆ ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ యొక్క నేచర్ ఏంటి అని అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఆ ఇమేజ్ యొక్క నేచర్ అని కింద మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇలాంటి క్వశ్చన్లో మనం ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది కదా. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ కావాలి అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్. మ్యాగ్నిఫికేషన్ m = వృద్ధీకరణం, m వాల్యూ వృద్ధీకరణం, m వాల్యూ = ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకే. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడ వచ్చింది? 60 సెంటీమీటర్స్ దగ్గర వచ్చింది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది? 30 సెంటీమీటర్ ఉంది. సో ఇందులో ఇది క్యాన్సిల్ చేసామనుకో 2 టైమ్స్ పోతుంది. m వాల్యూ ఎంత అయింది? 2 అయింది. అది మైనస్ ప్లస్ అది వేరే సంగతి అండి. మైనస్ అయినా ప్లస్ అయినా సరే, సపోజ్ ఇది -30 కాబట్టి -2 వస్తుంది. ఓకేనా. -2 వచ్చినంత మాత్రాన చిన్నదైందని అర్థం కాదు. చిన్నది అవ్వాలంటే పాయింట్స్లో రావాలి. వాల్యూ 1 కంటే తగ్గాలి. +1 -1 మనకు చెప్పరండి. +1 అయితేనేమో పైకి ఉంటుంది. అంటే ఆ ఇమేజ్ యొక్క ఇదిగోండి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అయినట్లయితే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇలా ఉంటే ఆబ్జెక్ట్ ఇలా కిందకు వచ్చిందనుకోండి, ఇలా కిందకు వస్తే మనం నెగిటివ్గా చెప్తాం, పైకి వస్తే పాజిటివ్గా చెప్తాం. ఓకేనా. దీని మీద మనకి ఆ వాల్యూ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంతేగాని అక్కడ మనం ఏమంటారు దాన్ని, ప్లస్సా మైనస్సా అనే దాని మీద దాని యొక్క సైజుని మనం నిర్ణయించలేం. ప్లస్ అయితేనేమో పైకి ఉండాలి, మైనస్ అయితేనేమో కిందకు ఉండాలి. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్, ఆ ఇమేజ్ సైజ్ అనేది ఎంత ఉంటుంది అనేదాన్ని మనం చెప్పాలంటే ఆ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాని మీదే మనం చెప్పగలం. +1 -1 కాదండి. ఈ యొక్క సైన్ని మనం వదిలేసేయాలి. సో ఇక్కడ 2 ఉంది. 2 అంటే సో మ్యాగ్నిఫికేషన్ ఏమైంది? ఇక్కడ డబుల్ అయింది చెప్పాలంటే. ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది అనమాట. ఎన్లార్జ్డ్ ఇమేజ్, పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. అక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తారు. ఏమిస్తారు? ఆప్షన్స్ నెంబర్ 1 తల క్రిందులు, నిజ, చిన్నది, చిన్న ప్రతిబింబం.
అలాగే తలక్రిందులు నిజ పెద్ద ప్రతిబింబం. ఓకేనా. థర్డ్ వచ్చేటప్పటికి మీకు నిలువు నిజ చిన్న ప్రతిబింబం. ఫోర్త్ది నిలువు నిజ పెద్ద ప్రతిబింబం. ఇంగ్లీష్లో ఇన్వర్టెడ్ రియల్ డిమినిష్డ్. ఇక్కడ ఇన్వర్టెడ్ రియల్ ఎన్లార్జ్డ్. ఇక్కడ ఇరెక్ట్ రియల్ డిమినిష్డ్. ఇరెక్ట్ రియల్ ఎన్లార్జ్డ్. ఓకేనండి. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? మీరు చెప్పండి, ఏది కరెక్ట్ అవుతుంది? ఇక్కడ చూడండి, దీని యొక్క ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఎక్కువైంది. సో ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం వేసినప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ అది ఏమైంది? ఇమేజ్ డిస్టెన్స్ దూరం పెరిగకూడదు, దాని యొక్క సైజు కూడా పెరుగుతుందండి. సో అక్కడ మ్యాగ్నిఫికేషన్ పెరిగిందంటే సైజు పెద్దదని అర్థం. సో పెద్ద అనేదాన్ని మనం తీసుకోవాలి. మరి ఎలా వస్తుంది? ఇరెక్ట్ వస్తుందా ఇన్వర్టెడ్ వస్తుందా అంటే ఇరెక్ట్ వచ్చేది ఎక్కడ వస్తుంది? ఇదిగో ఈ పక్కన ఎడమ పక్కన వచ్చేటువంటి ఇమేజ్ ఒక్కచోట ఏర్పడుతుందని గురించి చెప్పుకున్నాం మనం. ఓకేనా. అది ఎక్కడ ఏర్పడుతుంది, ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఫోకస్కిను తర్వాత ఇంకోటి ఏంటిది ఆప్టిక్ సెంటర్ పోల్, ఆ రెండిటికి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంచినట్టయితే నాభికి దృక్కేంద్రం లేకపోతే దృక్కేంద్రానికి ఫోకస్ F2కి మధ్యలో నాభి F2 ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్, దానికి మధ్యలో మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉంచుతామో అప్పుడు ఏమవుతుందండి? ఇదిగో ఇలాగా, ఇది ఫోకస్ అనుకోండి, ఇది సెంటర్ అనుకోండి. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇదిగో దీని గుండా ఇలా వచ్చేది ఇలా వెళ్ళిపోతుంది, ఎలా వచ్చి ఎలా వెళ్ళేది ఎలా వెళ్ళిపోతుంది. ఈ రెండు చెరోదారిని వెళ్ళిపోతాయి. కానీ ఈ కాస్త వెనక్కి ఇలా పొడిగించినట్టయితే ఎక్కడో ఒక పాయింట్లో ఈ రెండు మీట్ అవుతాయి అని చెప్తారు. ఓకేనా. ఆ పాయింట్లో ఎక్కడైతే మీట్ అవుతుందో ఈ పాయింట్ ఇక్కడ మాత్రమే, ఈ ఒక్క కేసులోనే ఏమవుతుందండి? నిట్ట నిలువుగా పెద్దగా వచ్చేటువంటి ప్రతిబింబం వస్తుంది. కానీ అది నిజ ప్రతిబింబం అంటే నిజ ప్రతిబింబం కాదు, ఇరెక్ట్. ఆ తర్వాత రియల్ కాదు, వర్చువల్ ఇమేజ్ వస్తుంది అనమాట, మిథ్యా ప్రతిబింబం వస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెన్స్, ఈ లెన్స్ని బట్టి తర్వాత ఆబ్జెక్ట్ నుంచినటువంటి ప్లేస్ని బట్టి ఆ యొక్క ఇమేజ్ ఫార్మేషన్ దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ బట్టి ఈ వాల్యూస్ అన్నిటితో కూడా ఈ ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అండి? ఇదిగో ఈ సెకండ్ది తలక్రిందులు ఇన్వర్టెడ్ నిజ ప్రతిబింబం రియల్ ఇమేజ్ తర్వాత ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని చెప్పుకోవాలి. ఓకే రైట్. అయితే మీకు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్లో ఒక చిన్న విషయాన్ని ఇచ్చారండి. ఏమి ఇచ్చారా అంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క సైజు 5 సెంటీమీటర్లు అంట. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ ఆప్టిక్ యాక్సిస్ లేకపోతే ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధానాక్షం మీద 5 సెంటీమీటర్ల పరిమాణం ఉన్నటువంటి ఆ యొక్క వస్తువును ఉంచారంట.
ఎక్కడ ఉంచారు అదన్న విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చేసేసాం. ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది కూడా మనం చేసేసాం. అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చారు. అంటే 5 సెంటీమీటర్లు దాని యొక్క సైజ్ పరిమాణం, 5 సెంటీమీటర్ల పరిమాణం. ఓకేనండి. అప్పుడు ఈ యొక్క ఏర్పడిన ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అని వాడు అడిగాడు. సో అక్కడ మనం ఏం చేయొచ్చు అనేది మనం గమనించినట్లయితే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇక్కడ మనకు వచ్చింది కదా, -2 అని వచ్చింది. -2 అని వచ్చింది. వాడు ఏమడుగుతాడు, ఏర్పడినటువంటి ఇమేజ్ యొక్క పరిమాణం ఎంత, లేకపోతే ఆ ప్రతిబింబం యొక్క పరిమాణం ఎంత, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ ఎంత అనేది క్వశ్చన్ అవుతుందన్నమాట. సో ఆ క్వశ్చన్కి మనం ఎలాగ ఆన్సర్ చేయాలి చూడండి. మ్యాగ్నిఫికేషన్కి ఉన్నటువంటి మరొక ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ వృద్ధీకరణం, m is equal to hi/ho. ఓకేనండి. -2 is equal to మన -2 ఎలా వచ్చింది, ఇక్కడ 60 వచ్చిందండి. ఇంతకుముందేమో ఇది 30 -30. కాబట్టి అక్కడ v/u అనేటువంటి ఫార్ములాలో ఏం చేసాం, v అంటేనేమో 60 వేసుకున్నాం, u అంటేనేమో -30 వేసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. సో ఈ రకంగా మనకు -2 అనేది వాల్యూ అనమాట. ఈ -2 దేనికి సమానం, ఇప్పుడు hi/ho. hi అంటే మనకు తెలీదు, ho అంటే ఇదిగోండి 5 సెంటీమీటర్లు అని ఇచ్చింది ఏంటంటే ho అనమాట, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లేకపోతే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దీని వాల్యూ 5 సెంటీమీటర్. ఈ 5 ఇటు పంపించండి, hi ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -10 సెంటీమీటర్. 10 సెంటీమీటర్, 5 సెంటీమీటర్స్ ఎక్కడ, 10 సెంటీమీటర్స్ ఎక్కడ, అంటే డబుల్ అయిపోయింది సైజు. సో అక్కడ ఏర్పడినటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఇదేమో నిలువుగా మామూలుగానే ఉందండి, ఏర్పడినటువంటి ఇమేజ్ మాత్రం తల క్రిందులుగా ఉంది. ఎందుకంటే కిందకు వచ్చినప్పుడు మాత్రం మనం మైనస్ తీసుకుంటాం, కాబట్టి తల క్రిందులుగా ఏర్పడింది. -10 అయింది, సైజ్ పెరిగింది, కాబట్టి ఎన్లార్జ్డ్ అని చెప్పాలి. ఓకేనా. ఏర్పడిన ఇమేజ్ అవతల పక్క ఏర్పడితే ఖచ్చితంగా దాన్ని మనం రియల్ ఇమేజ్ అనే చెప్తాం. ఓకేనా. ఈ విషయాలన్నీ కూడా మనం కన్క్లూడ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. రైట్ అండి. ఇకపోతే కాన్కేవ్ లెన్స్తో ఎలాగా ఈ ఫార్ములాని ఉపయోగించాలి అనేది కూడా నెక్స్ట్ ప్రాబ్లంలో అది కూడా చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 50 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ అండి. కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్, వేర్ విల్ బి ద ఇమేజ్ ఫార్మ్డ్. ఓకేనా. దీన్ని మనం ఎలాగ సాల్వ్ చేద్దాం ఒకసారి చూద్దాం. 20 సెంటీమీటర్ అభ్యర్థన కలిగిన పుటాకార కటకం 50 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచారంట. రైట్. ఇందులో ఫోకల్ లెంత్ ఇచ్చేసారండి, ఇది 20 సెంటీమీటర్ అని ఇచ్చారు. తర్వాత ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు 50 సెంటీమీటర్ అని ఇచ్చారు. అయితే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, ఎక్కడ ఏర్పడుతుంది, అది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. రైట్. ఈ క్వశ్చన్కి మనం ఎలాగా ఆన్సర్ చేయాలి, ఇగో చూడండి, మనకు ఇచ్చినటువంటి ఫార్ములా 1/v - 1/u = 1/f. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ కాన్కేవ్ లెన్స్కి ఎడం ప్రక్కనే అన్ని వాల్యూస్ మనం తీసుకోవాలి. ఎడం ప్రక్కన అన్ని వాల్యూస్ మనం తీసుకున్నప్పుడు ఎడం పక్కన తీసుకున్న ఫోకల్ లెంత్ మైనస్ అవుతుంది, అలాగే ఈ యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా -50 అవుతుంది. ఇది ఎలాగో మైనస్ అని తెలుసు మనకి, ఫోకల్ లెంత్ కూడా మైనస్ అవుతుంది అనమాట. రైట్. ఇప్పుడు ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఎక్కడ అనేది మనం ఇక్కడ ఈ ఫార్ములాతో చెప్పచ్చు. సో 1/v - 1/u దట్ ఈజ్
50 సెంటీమీటర్ మైనస్ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 20. ఓకేనా, ఇది ప్లస్ అయిపోతుందండి. 1 బై వి ప్లస్ 1 బై 50 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 20. ఈ 1 బై 50 అవతల తీసుకెళ్ళిపోదాం. 1 బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 20 మైనస్ 1 బై 50. ఇక్కడ మీరు ఎల్సిఎం చేస్తే 100 వస్తుంది దాదాపు. సో ఇక్కడ వచ్చినప్పటికి 5 టైమ్స్ అండి, మైనస్ 5, ఇక్కడ మైనస్ 2, సో మైనస్ 7 బై 100. ఇదేంటిది? 1 బై వి వాల్యూ. నాకు వి వాల్యూ కావాలి. సో వి ఈజ్ ఈక్వల్ టు కావాలంటే మైనస్ 100 బై 7 అవుతుంది అనమాట. క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది? 14 7 98. ఇంకా 2 ఉంటుంది కాబట్టి పక్కన 0 పెడితే 20లో 2 సార్లు. తర్వాత మళ్ళీ 6 ఉంటుంది, 8 సార్లు. సో 14.3 దాదాపుగా 14.28 వచ్చిందండి మనకి. ఇది మైనస్ 14.3 సెంటీమీటర్స్ దగ్గర మనకి ఇమేజ్ ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిందేమో 50 సెంటీమీటర్స్ దగ్గర, ఇమేజ్ ఏర్పడిందేమో 14.3 సెంటీమీటర్స్ దగ్గర. అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్కి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్కి మనం ఆ రేషియోని తీసుకున్నట్లయితే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14.3 బై మైనస్ 50 ఇచ్చేసినట్టయితే ఇది పాయింట్స్లో వస్తుందండి. అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ తగ్గుతుందంటే ఇమేజ్ ఎలా ఉంటుందన్నమాట, ఎలా ఉంటుంది. తర్వాత ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ప్లస్ వస్తుంది. ఓకే, మైనస్ రావట్లేదు, ప్లస్ వస్తుంది. సో ఇక్కడ ఏర్పడేటువంటి ఇమేజ్ ఎలా ఉంటుందంటే కాన్కేవ్ లెన్స్కి ఇర్రెక్ట్ ఇమేజ్ వస్తుంది. అంటే తిన్నగా నిలువుగా ఉన్నటువంటి ఇమేజ్ వస్తుంది. ఇది రియల్ ఇమేజ్ అంటే రియల్ ఇమేజ్ కాదు. ఓకేనండి, చూడండి, ఇక్కడ తీసుకున్నటువంటి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే లెన్స్కి యువతల పక్క ఏర్పడుతుంది. యువతల పక్క ఏర్పడేది నీకు తెర మీద ఎలా పట్టగలుగుతావు? నువ్వు పట్టలేవు. అవతల ఉంటేనే నువ్వు స్క్రీన్ మీద దాన్ని ప్లేస్ చేయగలుగుతావు, కానీ ఈ పక్కన ప్లేస్ చేయడం అనేది సాధ్యం కాదు. ఓకేనా, సో ఇరెక్ట్ అండ్ వర్చువల్ అలాగే డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడటం ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ పుటాకార కటకం కాన్కేవ్ లెన్స్కి ఎలా చేస్తామా అంటే ఇదిగో ఇలా చేస్తాం అన్నమాట. ఇంకొక ప్రాబ్లం చూద్దాం దీనికి సంబంధించి. రైట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే 15 సెంటీమీటర్లు ఫోకల్ లెంత్ కలిగినటువంటి ఈ యొక్క కాన్కేవ్ లెన్స్కి, అంటే ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్ ఇచ్చారు, నాభ్యంతరం. ఇమేజ్ ఫామ్ అయిందంటే 10 సెంటీమీటర్ దూరంలో. ఇమేజ్ ప్రతిబింబం ఏర్పడినటువంటి దూరం ఎంత అంటే 10 సెంటీమీటర్లు. తర్వాత వస్తువు యొక్క దూరం ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచితే 10 సెంటీమీటర్ దూరంలో నీకు ప్రతిబింబం ఏర్పడింది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫోకల్ లెంత్, తర్వాత ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అలాగే ఇమేజ్ డిస్టెన్స్ అన్నీ కూడా కాన్కేవ్ లెన్స్కి ఎడం ప్రక్కనే ఉంటాయి. సో ఎడం ప్రక్కన ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా మైనస్గా తీసుకోవాలి. ఇదిగో ఇదే ఫార్ములా, మనమే ఫార్ములా మార్చట్లేదండి, ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. సో 1 బై మైనస్ 10 మైనస్ 1 బై u ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 15. ఓకేనా, ఈ మైనస్ u అవతలకు పంపించేద్దాం. 1 బై మైనస్ 10, ఇది యువతలకు వస్తే ప్లస్ అండి. 1 బై 15 ఈజ్ ఈక్వల్ టు 1 బై u. ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, 150 అనుకుందాం. 10 15 2 పోవాలి అంటే 90 పోతుంది అనుకుంటా.
లేకపోతే 30 కూడా పోతుంది కదా, 30 తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఇందులో 3 సార్లు -3 ప్లస్ ఇక్కడ ఇది 2 సార్లు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/u. ఇక్కడ చూడండి మీరు -1/30 ఈజ్ ఈక్వల్ టు 1/u. సో u వాల్యూ నాకు కావాలి అంటే -30 సెంటీమీటర్ అవుతుంది. u వాల్యూ ఎంత అవుతుందండి? -30 సెంటీమీటర్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంతలో ఉంటుంది అంటే -30 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు మరి ఇమేజ్ ఫామ్ అయింది, ఏమవుతుంది? అది డిమినిష్డ్ అవుతుందా, ఎలా అవుతుంది? మనం చూసినట్లయితే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ 10 అండి, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ 30. ఓకే, 10/30 వేస్తే ఏమవుతుంది? 1 కంటే తక్కువ అవుతుంది. కాబట్టి ఇమేజ్ డిమినిష్డ్గా ఉంటుంది. తర్వాత అది ఎలా ఉంటుంది అంటే ఇరెక్ట్గానే ఉంటుంది. అయితే వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. కాన్కేవ్ లెన్స్కి ఏర్పడేటువంటి ఇమేజ్ ఏంటంటే వర్చువల్ ఇమేజ్ అనే చెప్పాలి. ఓకేనా? దట్స్ గివెన్ కన్క్లూజన్. రైట్, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా మనం కొత్తగా నేర్చుకున్న విషయం ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూని కూడా మనం తెలుసుకున్నాం. రైట్, ఇకపోతే లెన్స్ మేకర్స్ ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో ఒకసారి చూసిన తర్వాత దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చూసి ఇంకేదైనా ఇంపార్టెంట్గా ఏదైనా మనకి ఇన్డెప్త్ అడిగేటువంటి పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని ఒకసారి టచ్ చేసి ఈ చాప్టర్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? రైట్, ఇక ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా, కటక తయారీ సూత్రం. ఈ కటక తయారీ సూత్రాన్ని ఎలా డెరైవ్ చేస్తారో ఒకసారి మనం చూస్తే మనకి కొంత క్లారిఫికేషన్ వస్తుందండి. సో ఇదిగో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక థిన్ లెన్స్ తీసుకున్నారంట. అంటే సన్నగా పలుచుగా ఉన్నటువంటి ఒక కటకాన్ని తీసుకున్నారు. ఈ కటకాన్ని ఇలాగ మనం మధ్యలో ఒక గీత గీసినట్లయితే ఇదిగో ఈ సెంటర్లో ఉన్నటువంటి ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం దృక్ కేంద్రం అంటాం, ఆప్టిక్ సెంటర్ అంటాం. సో ఈ పాయింట్ గుండా పోయేటువంటి ఈ యొక్క యాక్సిస్, ఈ లైన్ ఏమంటారండి? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇదిగో ఓ అనేటువంటి ఒక చోట ఇలాగా ఆబ్జెక్ట్ ఒకటి ఉన్నట్లయితే ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే ఇదిగో ఇలాగా ఈ సర్ఫేస్ని ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర తాకిందండి. ఏ అనే పాయింట్ దగ్గర తాకి ఇదేమైంది అంటే ఇదిగో ఇలాగా కొంత ఇలా వచ్చి ఇక్కడ నుంచి మరలా ఇలా బెండ్ అయిపోయింది. ఎక్కడికి వచ్చిందా అంటే ఐ అనే పాయింట్కి వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇలా వచ్చే ముందు ఒకవేళ ఈ డివియేషన్ ఈ పక్కన ఇది లేదనుకున్నట్లయితే ఇది కాస్త ఇవాళ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి ఈ పాయింట్ని క్యూ అని అందాం. ఓకేనా? ఇది R1 అనేటువంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్. R1 వాల్యూ పాజిటివ్, ఎందుకంటే R1 అనేది దీని యొక్క కర్వేచర్ కాబట్టి ఈ పక్కన ఉంటుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్, వక్రత వ్యాసార్థం. ఈ పక్కన ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనం పాజిటివ్గా తీసుకుంటాం. అలాగే ఇక్కడ R2 అనేది దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్. చూడండి, ఇక్కడ అక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్ అని అనుకుందాం. తర్వాత ఇదంతా ఎక్కడ ఉంచామంటే గాల్లో పెట్టలేదండి, ఒక యానకోణం ఉంచారు, ఒక మీడియం. దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే NA అని అనుకుందాం. ఇదంతా కూడా NA. అయితే ఈ లెన్స్ ఒక్కటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాత్రం NB అనేది దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని మనం తీసుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ దూరాన్ని
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు యు. అలాగే ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ దూరాన్ని ఇమేజ్ డిస్టెన్స్ వి అంటారు. ఓకేనా. మరి ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ దూరాన్ని ఎక్స్ అని తీసుకుందాం. క్యూ అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఈ దూరాన్ని ఎక్స్ అని తీసుకుందాం. ఓకేనా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే, అంటే సపోజ్ ఈ R2 అనేటువంటి ఈ సెకండ్ ఆ సైడ్ లేదనుకుందాం, లెన్స్కి ఈ యొక్క కర్వ్ లేదనుకుందాం, ఈ యొక్క సర్ఫేస్ లేదనుకుందాం. అప్పుడు ఈ ఒక్క సర్ఫేస్ ద్వారా ఇలాగా మనకి రిఫ్రాక్షన్ జరిగినట్లయితే ఈ రే ఏమవుతుంది అంటే ఇక్కడికి రాదండి, డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. అంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడినట్టు, ఇదిగో క్యూ అనే పాయింట్లో ఇమేజ్ ఏర్పడినట్టు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ మనం గమనిస్తే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఓపీ, వస్తువు దూరం ఓపీ వాల్యూ యు. ఓకేనా. అలాగే ఇక్కడ మరి రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1, వక్రత వ్యాసార్థం R1. తర్వాత ఇమేజ్ ఎక్కడ ఏర్పడిందంటే క్యూ దగ్గర ఏర్పడిందండి. ఇమేజ్ యొక్క డిస్టెన్స్ అంటే PQ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది మనకున్నటువంటి యొక్క వాల్యూస్ అన్నమాట. రైట్. అయితే దీనికి మనం ఆల్రెడీ మనకున్నటువంటి ఒక ఫార్ములా N2/V మైనస్ N1/U ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ N1/R అనేటువంటి ఫార్ములా ఒకటి ఉందండి. ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది అనేదానికి ఫార్ములా ఇంతకుముందు క్లాసుల్లో మనం దీన్ని డెరైవ్ చేసుకున్నాం. రైట్. ఇక్కడ N2 అనేది దేనికి సమానమై అంటే ఇదిగో NBకి సమానం. N1 ఏమో NAకి సమానం, N2 వచ్చేటప్పటికి NBకి సమానం. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. N2/V అంటే NB/V అంటే ఎక్స్ అండి, మైనస్ ఇక్కడ చూడండి N1/U అంటే N1 అంటే NA/U అంటే యూనే. అయితే ఈ యు ఎటువైపు ఉందండి, ఈ వైపు ఉంది. కాబట్టి ఇక్కడ -U తీసుకోవాలి. ఓకే. రైట్. ఇక్కడ N2 అంటే NB మైనస్ N1 అంటే NA/R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ సర్ఫేస్ R1 అవుతుంది. రైట్. ఇక్కడ NB/X ప్లస్ NA/U ఈజ్ ఈక్వల్ టు NB మైనస్ NA/R1. ఓకేనా. ఇది ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోవాలి. అర్థమైందండి ఇంతవరకు. రైట్. ఇకపోతే ఇప్పుడు రిఫ్రాక్షన్ ఇక్కడి నుంచి ఇలా జరిగింది అనుకుందాం. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఇది ఆబ్జెక్ట్గా తీసుకున్నట్లయితే ఇది కాన్వెక్స్ షేప్లో ఉంది కాబట్టి ఇది ఇలాగా రిఫ్రాక్షన్ జరిగింది. అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్కేవ్ సర్ఫేస్కి ఇది తగలటం వలన, ఇది ఎలా వచ్చింది అనుకున్నట్లయితే ఇమేజ్ అంటే కాన్కేవ్ సర్ఫేస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ ఎటువైపు ఫామ్ అవుతుందంటే ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపే ఫామ్ అవుతుంది. ఓకేనా. అటువంటప్పుడు ఇక్కడ N1 అనేది ఏమవుతుంది అంటే NB అవుతుంది. ఇక్కడ N2 వచ్చేటప్పటికి NA అవుతుంది అంటాడు. ఇంకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ PQ అనేటువంటి ఈ వాల్యూని ఆబ్జెక్ట్ డిస్టెన్స్గా తీసుకుంటాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి PI దట్ ఈజ్ ఈక్వల్ టు V అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్. ఇకపోతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ మనం గమనించినట్లయితే సెకండ్ సర్ఫేస్కి R2 అనేది మైనస్ వాల్యూ కలిగి ఉంటుంది. ఓకేనా. రైట్.
ఇక్కడ మనకి ఇప్పుడు వాడాల్సినటువంటి ఫార్ములా మరలా n2/v మైనస్ n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r. ఇందులో n2 అంటేనేమో na బై v అంటే vనే మైనస్ n1 అంటే naనే n1 అంటే nb అండి nb బై x. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి x అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ తీసుకున్నానండి. ఎందుకు ప్లస్ తీసుకున్నాను, దీనికి కుడివైపునే ఉంది ఇది, ఈ వాల్యూస్ అన్నీ కూడా కుడివైపున ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలి. r2 ఒకటే, దీని వాల్యూ ఇటు పక్కన ఉంటుంది కాబట్టి దీన్ని మైనస్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ na మైనస్ nb బై మైనస్ r2 అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా. రైట్, ఇప్పుడు ఈ రెండు విషయాలు మనం గమనిస్తే na/v మైనస్ nb/x ఈజ్ ఈక్వల్ టు nb మైనస్ na/r2 అని రాసుకోవచ్చు. ఓకేనండి, ఎందుకంటే ఇది కూడా nb మైనస్ na అని ఉంది కాబట్టి దాన్ని కూడా అలా రాద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఏం చేస్తారంటే ఒకదానికి ఒకటి యాడ్ చేస్తారు. సో 1 + 2 గివ్స్ చూడండి nb/x ప్లస్ ఏ సైడ్ ఆ సైడే మనం యాడ్ చేయాలి ప్లస్ na/u ప్లస్ na/v మైనస్ nb/x దట్ ఈజ్ ఈక్వల్ టు nb మైనస్ na/r1 ప్లస్ nb మైనస్ na/r2. ఓకేనా, రైట్. ఇందులో ఇక్కడ చూడండి మైనస్ nb/x ప్లస్ nb/x క్యాన్సిల్. ఇంకా పోతే na ఉందండి, na కామన్ తీసామనుకో 1/u ప్లస్ 1/v అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు nb మైనస్ na కామన్ తీద్దాం, nb మైనస్ na ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. ఓకేనా, ఈ naని అవతల పక్క తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఇది కూడా డివిజన్ చేస్తుంది. ఇక్కడ nba అవుతుంది, అంటే nb/na అనమాట. మైనస్ na/na అంటే 1 అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే 1/u ప్లస్ 1/v ఈజ్ ఈక్వల్ టు nba మైనస్ 1 ఇంటూ 1/r1 ప్లస్ 1/r2. ఓకేనా, రైట్. ఇందులో మీరు ఇంకొక చిన్న విషయం గమనించాలి. కాన్వెక్స్ లెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సైన్ కన్వెన్షన్ అనేది మస్ట్ అండి. ఆ సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే యు వాల్యూని మైనస్గా ఖచ్చితంగా తీసుకోవాలి, అలాగే r2 యొక్క వాల్యూ కూడా మైనస్గా తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ 1/-u ప్లస్ 1/v ఈజ్ ఈక్వల్ టు nba మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అవుతుందన్నమాట. సపోజ్ మనం తీసుకున్నది కాస్త ఎయిర్ అనుకోండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మీడియం ఏదైతే ఉందో na అని తీసుకున్నాం కదా, ఇది కాస్త ఎయిర్ అనుకుందాం కాసేపు. ఎయిర్కి ఉన్నటువంటి ఆ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే దాదాపుగా 1 అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూనేమో మనం 1/fగా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇదంతా మీకు అవసరం లేదండి, కాకపోతే మీకు క్లాసులు సరిగా జరగకుండా ఉందన్న ఉద్దేశంతో మేము విషయాలను కూడా మీకు తెలియాలని తెలియపరుస్తున్నాం. వీటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.